పూలబాల ఆడవారి మీద అంతలేసి నిందలు వేస్తోంది. ఆడపిల్ల బ్రతుకు అంతకన్నా గొప్పదా? పొదరిల్లు లాంటి పుట్టింట్లో విరబూసిన అమ్మాయిని పుట్టుక్కను తెంపుకుపోతాడు మగవాడు. అటు పైన వాడిదయ్య. గుండె గుడిలో పూజలే చేస్తాడు. గుండు సూదులతో గుచ్చి గొంతు కూరిపోస్తాడు. ఆడబ్రతుకంతా పుష్ప విలాపమే కదమ్మా. అవన్నీ పాతకాలం బతుకులు నాన్న. ఇప్పుడున్న ఆడపిల్లలకు ఎంత సహనం ఉందో అంత సాహసం కూడా ఉంది. నీ బెంగంతా నా గురించే కదా? నీ గురించి కాదమ్మా, నిన్ను కట్టుకునేవాడు ఎలాంటి వాడు వస్తాడో నా బెంగ. నాన్న, ముందు కట్టిన కాలేజ్ ఫీజుకి న్యాయం చేయని, తర్వాత నేనే నీకు నచ్చిన వాడిని కట్టుకుంటాను, సరేనా? వస్తాను. ఈ పరిగేంటి, హడావిడేంటి? మేం పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే కింద పడి ఉంటే భూకంపం వచ్చుండేది. అది కాదు డార్జిలింగ్స్. నో, డార్జిలింగ్స్ కాదు, డార్లింగ్స్. యా, లింగ్ 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 లింగ్. మిస్, ఏమిటి నోటీసు? అది చూడు, బఠానీ టూర్ బ్యాక్గ్రౌండ్ విలేజ్, బఠానీ టూర్ బ్యాక్గ్రౌండ్ విలేజ్. బటానికల్ టూర్ మీద మనమంతా 1 వీక్ క్యాంప్ వెళ్తున్నాం. ఏమిటే గ్రూప్ గా బయలుదేరారు? ఇప్పుడే నోటీస్ వచ్చింది, మనం అంతా బొటానికల్ టూర్కి వెళ్తున్నాం. అలాగా, నువ్వు వస్తున్నావు. సారీ. ఏ? అమ్మ కొంట్లో బాలేదు, ఒంటరిగా వదిలేసి వస్తే ఎలా చెప్పు? అది కాదు. హ్యాపీ జర్నీ. ఓకే. తిట్టేసి గట్టెక్కి కోలాటం ఆడాలా, కోలాటం ఆడుకుంటా కసి తీరా పడాలా. తిట్టేసి గట్టెక్కి అయ్య బాబోయ్, ఏడు చుడు చుడు తీసుకెళ్తానావా? ఒడ్డుకు తీసుకెళ్ళవా? తీసుకెళ్తానుండే. పొద్దున్ననగా ఎక్కాం, ఎప్పుడు తీసుకెళ్లేది? రేపా? ఎల్లుండి తీసుకెళ్తాను. ఆ మాటకొస్తే గోదావరి నది, పడవ నది, పడవ ఎక్కి సరుకు నది, చెట్టు నది. మాట్లాడకుండా కూర్చోండి, లేకపోతే గోదావరి మధ్యలో దింపేస్తాను. అసలు ఏ రేటు ఉందో తెలియక నేను చెప్తున్నాను. మమ్మల్ని ఏ రేవు తీస్తాను? నిన్న దేవుడు మంచిది. అంత మతిమరుపు అయితే పడవ తోలట మాని, లేకపోతే తేడా వస్తాయి. రాయమల్లే. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు లోపల పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? అటు చూడన్నయ్య. గుడ్డ చుట్టావిడ. అన్నయ్య, అలా ఆడంగులా మగంగులా? మగంగులు అంటే ఆడంగులే. బెమ్మంగారి చరిత్ర సినిమాలో ఎంటి రామారావు గారు చెప్పారు చూడు, ఆలే ఇల్లు. మళ్ళీ ఆ సిట్టమ్మ గారు చాలా బాగున్నారు కదా? అవునన్నయ్య, నాకు కూడా నచ్చింది. భలేగున్నారే. ఏమైనా సరే ఆవిడ్ని మనపడమే ఎక్కించుకోవాలి. ఎక్కించుకోవడం ఏంటి, ఆవిడ మనపడే ఎక్కుతారు చూడు. అమ్మా తల్లి, రండమ్మా రండి. బొబ్బర్లంక, దుంపల్లంక, పీతల్లంక, దోలదారి, పిడకల వలస, పిట్టల పొడి, కప్పలగుంట, ఇటుకలపాలెం, ఈగలమెట్ట, దోసల తీగ, డొంకలపర్రు, సెల్లెలగట్టు, చెప్పులపాలెం, అన్ని రేవులకి మనపడవే పెసలు. రేటు నేను చెప్తాను, బేరం మీరు మాట్లాడుకోండి. గోదావరి మధ్యలో వసూలు చేసుకుంటాను. రండమ్మా. ఆగా ఎడోయ్, ఎక్కండి ఎక్కండి.
ఆ పడవ మీద ఇప్పటికి 6 పడవల ప్రాణాలు మునిగిపోయాయి. మీ బాబు చెప్పాడ్రా యాదవా అని. చూడండమ్మా, నా పడవ వెళ్తా ఉంటే గోదావరి తల్లి బెదిరిపోయి దారి ఇచ్చేస్తుంది. ఎత్తది ఇక ఆ గట్టు మీద ఎడుతున్నారే వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఈ పడవ బాగోతాం. తెలుస్తుందిరా. ఎందుకంటే అరుస్తావు? ఏ చెప్పనాలని చెప్పను. ఏం చెప్పంటావు? పొద్దున ఎక్కిన పడవ తిప్పి తిప్పి ఎక్కిన సోడకి తీసుకొచ్చావు. గట్టం దిమ్మంటే గోదావరిలో దింపుతాడు. అనవసరంగా బెడ్డ చచ్చిపోను. తగ్గది. నో ఫిట్టింగ్, నో ఫిట్టింగ్. ఫిట్టింగ్ కాదు, ఫైటింగ్. యా, ఫిట్టింగ్ ఫిట్టింగ్. చూడే, మేము నీ పడవే వెక్కుతాం. సారీ ఓల్డ్ మ్యాన్. ఏమండి, మీరు ఆ మగంగులతో వస్తున్నారే, మీకు భయం వేయదు? ఇదేనండి పీత పొక్కల బంగ్లా. పెద్దబా, అదేమిటి? దాని పేరండి పోలిపిల్లి. ఓ పోలిపిల్లి, ఎవరారే? రూములు లేవు. ఓయ్ బయట ఉన్నారు, దానిలో లోపల చెరుతావేట్రా? యువతలరా. ఎవరా నువ్వు? ఎందుకు అడుగుతావు? నోరు పోయిరా. చూడండి అమ్మాయిలు వచ్చారు, తలుపుదే. వస్తే రాని, నాకే వాళ్ళు వచ్చారని నేను తెలుసుకోలేకే. అదేమిటి? మేము 15 నుంచి 30 వరకు ముందే బుక్ చేసుకున్నాగా. ఇది ఒక కన్ఫర్మేషన్ లెటర్. అదా సంగతి. ఇది అప్పటి రూల్స్ ప్రకారం ఖాయం చేశాం, కానీ ఇప్పుడు రూల్స్ మారిపోనాయి. ఇదిగా ఆడంగులు గాని మగంగులు గాని వస్తే రూములు ఇవ్వకూడదు. జంటలుగానే రావాలి. అదేనా ఒక రూమ్ ఒక జంటకే ఒక గంటకే. అది అంతేనండి. ఎందుకంటారా, మీరు రూమ్ కావాలని దరఖాస్తు పెట్టుకున్న గవర్నమెంట్ ఏరండి, అది పడిపోయిందండి. మీకు రూమ్ ఖాయం చేసిన గవర్నమెంట్ రెండో గవర్నమెంట్ అండి. తీరా మీరు ఇక్కడికి వచ్చేలాగా ఆ రెండో గవర్నమెంట్ లో 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్చేసుకున్నారండి, అది పడిపోయిందండి. మూడో గవర్నమెంట్ లేచిందండి. ఈలోగా ఆ మూడో గవర్నమెంట్ లో ఉండే 40 మంది ఎమ్మెల్యేలు ఈ రెండో గవర్నమెంట్ వాళ్ళు దాచారండి. ఆ 40 మంది ఎమ్మెల్యేల కోసం ఈ 3 గవర్నమెంట్లు ఎదుగుతున్నాయండి. వాళ్ళు ఎవరో దొరికితే ఆ గవర్నమెంటే వస్తుందండి. అందులోనైనా ఆ 40 మంది ఎమ్మెల్యేలు నిలకడగా ఉంటేనే వాళ్ళు రూలింగ్ చేస్తారండి, రూల్ చేస్తారండి. ఆ రూల్స్ లో మీకు రూమ్ ఇవ్వాలని రూల్ ఉంటే నేను తప్పనిసరిగా ఇస్తానండి. అంతవరకు నేనేమి చేయలేనండి. నన్ను ఇబ్బంది ఎట్టకండి, నన్ను ఇబ్బంది ఎట్టకండి బాబు, నన్ను ఇబ్బంది ఎట్టకండి బాబు. ఖాళీ లేదన్నప్పుడు ఎందుకు ఉండాలి మనం? పదండి పోదాం. చిట్టమ్మ గారు కంగారు పడకండి. పోలిపల్లె, నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు, నన్ను ఇబ్బంది. నీ గవర్నమెంట్ రూల్స్ చెప్పగానే ఎక్కడ తీని ఎద రూల్స్ గో. పోలిపల్లె, నీకు పిప్పన్న ఎక్కడరా? రేపొద్దున్న నువ్వు మింగిన రూల్స్ తిరిగి రూల్స్ కింద జారి పడేదాకా నా రూల్సే రూల్స్. అమ్మాయిలు మీరు పదండి. చూడండి గమ్ గారు, మళ్ళీ ఎదవ గాని ఏదన్నా నీరిగితే ఆ నొంగోబెట్టి ఆడి మీద మీరు కూకోండి. జనం మీద అట్లాగే పోతాడు ఈ యాదవ. ఏమండో వస్తానండి, ఏదైనా అవసరం అయితే మా ఇల్లు ఇక్కడే, ఒక కేకేయండి. ఇదిగో నీ పేరేమిటి? మరండి చిలకపాత్ర చిలగోపాలకి ఇస్తున్నాను. కాదండి, ఈ పేరు గోపల్లండి, నా పేరు మల్లండి, నేను ఇది చెల్లెలండి. వస్తానండి, మీరు లోనకెళ్ళండి.